తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన మంచి చేద్దాం అనుకుంటున్నాడు కానీ వేరే వాళ్ళు చేయనిచ్చినట్టుగా అనిపిస్తుంది. చేయనీయట్లేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? అవసరమా? ఆ. మరి ఆ ఉచిత పథకాల బదులు ఏం పెడితే మంచిగా ఉండేది? రైతులకు మంచి చేస్తే బాగుంటుంది. రైతులకు కూడా రైతు రుణమాఫీ అంటున్నాడు, రైతు బీమా అంటున్నాడు. రైతు రుణమాఫీ అంటే కూడా 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తున్నాడు కదా. అవును. 2 లక్షల దాకా రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అంటే సరిగ్గా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కాలేదు, మిగతా వాళ్ళందరికీ అయితే ఆధార్లో బ్యాంకు అకౌంట్ నంబర్లు తప్పు ఉండడం వల్ల కొంతమంది కాలేదమ్మా. రేషన్ కార్డుల విషయం మీద మీరు ఏమనుకుంటున్నారు అసలు? రేషన్ కార్డు ఇప్పుడు కొత్తగా పేదవాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంకా మళ్ళీ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చండి. ఓకే. అంటే రేషన్ కార్డులు ఉన్న వారికే పథకాలు అని చెప్తున్నారు కదా, మరి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే పథకాలు పెడతామని ముందట్లో చెప్పలేదు, ఇప్పుడేమో అర్జీ తీసుకొస్తున్నారు కదా, మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇప్పుడు కొత్తగా 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది ఒక సంవత్సరం అవుతుంది కదా. అప్పటి నుంచి అప్పుడైతే రేషన్ కార్డు లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు అంటారు అని. రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి చూస్తున్నారు, 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసిండు. ఒక సంవత్సరం మంచిగా అనిపించిందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? అది కొంచెం పర్వాలేదు. థ్యాంక్ యూ.